హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజైతే మేము తంజావూరులో టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ని మీరు కంటితో చూసినట్టు చూపిస్తాను. ఇప్పుడైతే మనం తంజావూరు టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ హిస్టరీ మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం బైక్ మీద వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మనం అరైవ్ అయిపోయాం. ఇది వచ్చేసి ఫస్ట్ ద్వారం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. టికెట్ అయితే ఏం లేదు. బైక్ అయితే ఆపోజిట్ పార్కింగ్లో ఉంది. 5 రూపీస్ తీసుకున్నారు పార్కింగ్కి వచ్చేసి. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. దీన్ని అయితే 11వ శతాబ్దంలో అయితే కట్టించారు చౌలులో. దీని హిస్టరీ అనేది లోపలికి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం మనం. ఇది రామేశ్వరం చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం తంజావూరు టెంపుల్ అంతా మ్యాప్. ఇది అక్కడ నుంచి మనం సైడ్ ఉంటుంది. అక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళాలి. మనకి స్టార్టింగ్ గోపురం అయితే కనబడుతుంది. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు. చాలామంది అయితే వచ్చారు. ఫారినర్స్ కూడా అయితే వచ్చారు. గార్డెన్ ఏరియా మొత్తం చాలా అయితే బాగుంది. చూస్తున్నారు కదా, సైడ్ అయితే నంది విగ్రహం 35 ఫీట్స్ వచ్చేసి హైట్, 60 ఫీట్స్ వచ్చేసి లెంత్ అయితే ఉంది. అక్కడికి కూడా వెళ్దాం. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అది వచ్చేసి గోపురం మెయిన్ వ్యూ. ఇది వచ్చేసి సైడ్ వాల్స్ మొత్తం గార్డెన్ ఏరియా చాలా అయితే బాగుంది. క్లైమేట్ అయిన వ్యూ పాయింట్ మొత్తం అయితే అదిరిపోయింది. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి 11వ శతాబ్దంలో కట్టించారు చౌలులు. దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, దీని ఎండ గోపురం మీద పడినప్పుడు నీడ అనేది పడదు ఇక్కడ. అది వచ్చేసి స్పెషాలిటీ. ఇది నంది విగ్రహం చూస్తున్నారు కదా. మెయిన్ వచ్చేసి శివలింగం అనేది గుడి లోపల ఉంది. మొబైల్ అయితే లోపలికి వెళ్ళలేదు. ఆ సైడ్లు చూస్తున్నారు కదా, ఆ సైడ్లో అంతా శివలింగాలు, చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు. ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే 11వ శతాబ్దంలో కట్టిన గుడి మనకి దాకా ఎలా ఉందనేది ఒకసారి చూసుకోవచ్చు. అప్పటికి కట్టినా కానీ ఇప్పటికైతే చెక్కు చెదరలేదు. చూస్తున్నారు కదా, ఇవన్నీ శివలింగాలు. సరౌండింగ్స్ గుడి సరౌండింగ్స్ మొత్తం ఇలానే ఉన్నాయి. అప్పట్లో ఇవి మొత్తం వస్తువులన్నీ సైడ్లో పెట్టేశారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఒక చిన్న మ్యూజియం లాగా ఉంది టెంపుల్. వీళ్ళంతా వారసత్వం. దీనికి ఒక వీడియో పెడతాం అయితే భరతనాట్యం గురించి. తంజావూరులోనే పుట్టింది.
చూస్తున్నారు కదా, మొత్తం అయితే 108 కళలు ఉన్నాయి. అన్ని లిస్ట్ అక్కడ ఉంది. తర్వాత ఇది వచ్చేసి ఓల్డ్ ఫోటోగ్రఫీ, ప్రజెంట్ ఫోటోగ్రఫీకి 2005, 1950 అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పట్లో ఎలా ఉండేది అనేది కంపారిజన్ చేసి పెట్టారు గ్యాలరీ లాగా. ఇది మొత్తం ఇవన్నీ చిన్న మ్యూజియంలా ఉంది, టెంపుల్లోనే అందులోనే ఉన్నాయి. அம்மன் புடவைகளை வாங்கி இறையில் பெற வேண்டுமாய் உங்களை அன்போடு கேட்டுக்கொள்வோம்.